తెలంగాణ పులిబిడ్డ రేవంత్ అన్నకి, మంత్రివర్యులైన సీతక్కకి, పొంగులేటి శ్రీనన్నకి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరి నా తోటి శాసన సభ్యులందరికీ, వేమన్నకి, మరి అన్నిటికన్నా ముఖ్యంగా వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు. మొదట మనం బీజేపీకి ఎందుకు ఓటేయాలి, వాళ్ళు ఏం ఉద్ధరించిండ్రని ఓటేయాలి. 10 ఏళ్ళల్లా బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే ఈ 10 ఏళ్ళు మనం బీల్చుకదిన్నారో బీజేపీ వాళ్ళు చేసింది కూడా అంతే, అంతకు మించి వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఏమి చేయలేదు. ఎందుకు వేయాలి మనం? వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇయ్యనందుకు ఓటేయాలా వాళ్ళకి? లేకపోతే మత కలహాలు సృష్టించి మన అందరి మధ్య చిచ్చు పెడుతున్నందుకు ఓటేయాలా? దేనికి వేయాలి బీజేపీ వాళ్ళకి మనం ఓటు? ఏమైనా చేసిండ్రా వాళ్ళు? ఏం చేయలే. శ్రీరాముడు కేవలం వాళ్ళ సొత్తు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొస్తుండ్రు, కానీ అట్లేం లేదు. మొన్న జరిగిన శ్రీరామనవమి రోజు మనం అందరం జరుపుకోలేదా శ్రీరామనవమి? వాళ్ళు ఒక్కలే జరుపుకున్నారా? రాముడు మన అందరి సొత్తు, వాళ్ళ సొత్తు కాదు. మరి అట్లనే వాళ్ళ చేతిలో కొన్ని ఉన్నాయి, కొన్ని శక్తులు ఉన్నాయి. ఈడీ